తాజా సమాచారం కోసం 95 న్యూస్ ఇప్పుడు యాప్ లో మీ ముందుకు వచ్చింది. వెంటనే డౌన్లోడ్ చేసుకుని న్యూస్ అప్డేట్ తెలుసుకోండి. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం. ఇప్పుడు మనతో పాటు సంగారెడ్డి బీజేపీ లీడర్ దేశ్ పాండే గారు ఉన్నారు. వారితో మాట్లాడేద్దాము. నమస్తే సార్. సార్ చెప్పండి, అలయ్ బలయ్ కార్యక్రమం మీకు ఎలా అనిపిస్తుంది? గత 10-15 సంవత్సరాల నుంచి దత్తన్న అలయ్ బలయ్ ద్వారా ఒక వర్గానికి కాకుండా, ఒక రాజకీయ పార్టీకి కాకుండా అన్ని రాజకీయ పార్టీల వాళ్ళను, మరి అన్ని వర్గాల వాళ్ళను దసరా తర్వాత ఏదైతే పూర్వం నుంచి గత మన పూర్వీకుల నుంచి ఏదైతే దసరా ఉత్సవాలు జరుగుతున్నాయో ఆ తర్వాత పెద్దవాళ్ళను గౌరవించుకోవడము, పెద్దవాళ్ళను కలవడము, ఈ విధంగా చేస్తున్నటువంటి కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున అందరినీ ఒకతాటికి తీసుకొచ్చి ఈ విధంగా కలపడము, మరి నిజంగా దత్తన్న చేస్తున్నటువంటి కార్యక్రమానికి అసలు నిజంగా ఈ యొక్క అలయ్ బలయ్ కార్యక్రమానికి అపూర్వ స్పందన. మరి ఈ విధంగా మా అందరిని, అన్ని రకాల ప్రజలను, అన్ని వర్గాల పార్టీలను ఒక్కతాటిపైకి తీసుకెళ్ళడం మరి దత్తన్నకే చెందింది. దత్తన్న ద్వారానే సాధ్యమైందని కూడా. ఇప్పుడు ఎలక్షన్స్ టైం కాబట్టి ఒకరినొకరు విమర్శించుకోవడము, ఒక పార్టీని ఒక పార్టీ అనుకోవడం, ఇలాంటి టైంలో అన్ని పార్టీలని ఒకే చోట కలపడం అనేది ఎలాంటి అనుభూతినిస్తుంది మీకు? రాజకీయం వేరే, సాంప్రదాయం వేరే. ఇది హిందూ సాంప్రదాయం ప్రకారము నడుస్తున్నటువంటి రాజకీయాలే. పార్టీలకు ఏ పార్టీ వాళ్ళు ఉన్నప్పటికీ హిందూ సాంప్రదాయంలో హిందువులంతా ఏకము అనేది నిర్ణయించడానికి ఇది ఒక కార్యక్రమం, మంచి కార్యక్రమం. మన యొక్క పూర్వీకులను ఏ విధంగా అయితే పెద్దవాళ్ళని గౌరవించడం అనేదో ఈ అలయ్ బలయ్ ద్వారా ఒకరికొరం కలుసుకొని పెద్దవాళ్ళకు కాళ్ళకు దండం పెట్టడము, వాళ్ళని గౌరవించడము, ఇది చాలా పాతకాలం నుంచి వస్తున్న కార్యక్రమం. ఇంకా ఈ యొక్క కార్యక్రమాన్ని దత్తన్నగా నిర్వహించడము చాలా మా అందరికి కూడా ఒకరినొకరు కలపడము, అది పూర్వజన్మ సుకృతమే. అంటే సార్, ఇంకా ఈ కార్యక్రమంలో చాలా మంది కళాకారులు ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఇక్కడ పాల్గొంటున్నారు. సో ఈసారి బీజేపీ కనుక వస్తే కళాకారులకి ఎలాంటి సహాయ సహకారాలు అందిస్తారు? వాళ్ళకి ఇంకా ఎలా ఉంటుంది ఫ్యూచర్? భారతీయ జనతా పార్టీ రేపు తెలంగాణ రాష్ట్రంలో అయితే ఏదైతే తెలంగాణ పార్టీ చెప్పినటువంటి కళాకారులకు తెలంగాణ వచ్చినప్పుడు వాళ్ళని ఉపయోగించుకొని వాళ్ళ కోసం అవి చేస్తామని కాకుండా, మరి భారతీయ జనతా పార్టీ నిజమైన తెలంగాణకు పనిచేస్తున్న కళాకారులు కావచ్చు, మరి నిజమైనటువంటి కళాకారులకు వారి లబ్ధి కొరకు, మరి రాష్ట్రంలో ఉన్నటువంటి వారికి ఉద్యోగ అవకాశాలు కావచ్చు, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళని నిలబడడానికి, మరి ఏదైతే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రవేశపెట్టినటువంటి ఈ యొక్క విశ్వకర్మ యొక్క స్కీమ్స్ ఉన్నాయో అది కళాకారులకు కూడా, ఎందుకంటే ప్రతి కళకు సంబంధించినటువంటి వారు ఉపయోగించుకునే కార్యక్రమం కనుక రకరకాల కళాకారులకు కూడా దాంట్లో చేయూత ఇచ్చే విధంగా ఉంది కనుక దాన్ని కూడా ప్రధానమంత్రి స్కీమ్ ను ప్రతి కళాకారుకి అందజేస్తాం. సార్ చివరిగా ఒకే ఒక్క మాట చెప్పండి, ఈసారి భారతీయ జనతా పార్టీ వస్తుంది అంటారా? ఎందుకంత స్లోగా ఉంది? అంటే టికెట్లు కూడా అందరికన్నా లాస్ట్ ఇచ్చారు. సో ఎలాగైనా భారతీయ జనతా పార్టీ కొంచెం వెనకబడినట్టు ఉంది అని అంటున్నారు ప్రజలు. మీరు ఏమంటారు? భారతీయ జనతా పార్టీ ఎక్కడ వెనుకబడ్డది లేదు. ఒట్టి ఇదేంటంటే మీడియా ఒకటి ఏంటంటే కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి నాటకము. కాంగ్రెస్ పార్టీ ఏంటంటే మేము చాలా ఎక్కువ పర్సెంటేజ్ వచ్చేసింది, ఏదేదో వాళ్ళు రోజుకొకటి చెప్పిన. భారతీయ జనతా పార్టీ ఏదైతే కార్యకర్తలకు బలమైన పార్టీ, ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ రేపు రాబోయే రోజుల్లో తెలంగాణలో అధికారం వచ్చే పార్టీ భారతీయ జనతా పార్టీ. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.